ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద క్రైస్తవ ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన గుణతల మేరీమాత వార్షిక ఉత్సవాలు నేడు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ 102వ మహోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 15 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో భక్తుల రద్దీ పతాక స్థాయికి చేరింది. అతిపెద్ద క్రైస్తవ ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచిన గుణతల మేరీమాత వార్షిక ఉత్సవాల ముగింపు రోజైన బుధవారం సాయంత్రం బిషప్ గ్రాసి హైస్కూల్ ఆవరణలో భారీ స్థాయిలో దివ్య బలి పూజ నిర్వహించడం జరిగింది. విజయవాడ క్యాథలిక్ పీఠం బిషప్ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు, కడప బిషప్ గాలిప్రసాద్ మరియు ఇతర దేశ విదేశాల నుంచి వచ్చిన 200 మందికి పైగా గురువులు ఈ సమిష్టి బలి పూజలో పాల్గొన్నారు. బిషప్ రాజారావు తన ముగింపు సందేశంలో మేరీమాత చూపిన శాంతి, ప్రేమ మార్గంలో నడవాలని, కుటుంబాల్లో ఐక్యత ఉండాలని భక్తులకు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. తలనీలాలు సమర్పించడం, కొవ్వొత్తులు వెలిగించడం వంటి మొక్కులతో గుణదల కొండ ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది. అభివృద్ధి నిమిత్తం మన పీఠాధిపతులు మరియు వారి సహచరులు చేయు ప్రతి కార్యమును ఫలింపచేయమని, ప్రతి విశ్వాసకి ప్రభువు మంచి ఆరోగ్యమును దయచేయాలని, క్రీస్తు ప్రభుని మనస్తత్వమును అలవర్చుకొంటకు అందరికీ ఆసక్తి మరియు దేవుని అనుగ్రహము ఉండాలని అందరూ సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థించడము. సమాజ అభివృద్ధికై నియమించబడిన వారు తమ బాధ్యతను దేశంలో ఎంతో పేరుగాంచిన క్రైస్తవ పుణ్యక్షేత్రాలలో గుణతల మేరీమాత పుణ్యక్షేత్రం ఒకటి అని ప్రతి ఏటా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. గుణతల మేరీమాత ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకమని, వేలాంగిని మాత ఉత్సవాల తరహాలో వచ్చే ఏడాది మరింత వైభవంగా మేరీమాత ఉత్సవాలు జరిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రసిద్ధ క్రైస్తవ పుణ్యక్షేత్రమైన గుణతలలో మేరీమాత ఉత్సవాల ముగింపు రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్లను బిషప్ రాజారావు ఘనంగా సత్కరించారు. మేరీమాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మేరీమాత ఉత్సవాల గురించి ఎంపీ మాట్లాడుతూ, గుణతల మేరీమాత ఉత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకమని, వెలాంగిని మాత ఉత్సవాల తరహాలో వచ్చే ఏడాది మరింత వైభవంగా మేరీమాత ఉత్సవాలు జరిపించేందుకు ఎమ్మెల్యే గద్దెతో కలిసి కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గుణతల మేరీమాత పుణ్యక్షేత్రం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అందరి ఆదర్శి బిషప్ గారి ఆశీర్వాదం జరిగింది. ఎప్పుడు విజయవాడ నగరానికి ఒక ప్రసిద్ధమైన పండుగ మేరీమాత ఉత్సవాలు. మా చిన్నప్పటి నుంచి కూడా ఆ మేరీమాత ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి విజయవాడ నగరంలో. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మేరీమాత ఉత్సవాలకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చక్కటి ఏర్పాట్లు చేశారు. రేపు రాబోయే కాలంలో ఈ విజయవాడ మేరీమాత ఉత్సవాలు దేశ విదేశాల్లో చెప్పుకునే విధంగా మేరీమాత ఉత్సవాలు జరుపుకునే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మరిన్ని వసతులు ఇచ్చి, సౌకర్యాలు ఇచ్చి, వేళంగిని మేరీమాత ఉత్సవాల కన్నా బ్రహ్మాండంగా విజయవాడ మేరీమాత ఉత్సవాలు జరిగే విధంగా కృషి చేస్తాం. ఇక్కడ అంతేకాకుండా ఈ ప్రాంతం నిజంగా చాలా అదృష్టం చేసుకుంది విజయవాడ నగరం. ఈ మేరీమాత అమ్మవారి వల్ల, కనకదుర్గ అమ్మవారి వల్ల, అందరి వల్ల కూడా చక్కటి మంచి సంస్కృతి, అన్ని మతాల్ని గౌరవించుకునే సంస్కృతి ఉంది. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి, ముఖ్యంగా మేరీమాత ఉత్సవాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ